ఆ 10th క్లాస్ లో లాస్ట్ అండ్ ఫైనల్ లెసన్ ఒకటి మిగిలిపోయింది. సప్లిమెంటరీ రీడింగ్స్ లో ఉన్న ది బుక్ దట్ సేవ్డ్ ది అర్త్. ఒక బుక్ అర్త్ ని కాపాడిందంట. సో యాక్చువల్ గా ఇది 2040లో జరిగే ఒక కథని ఇప్పుడు మనం 21st సెంచరీ ఉన్నట్టు 2024 లో ఉన్నాం అనుకుందాం. ఇది 2040లో జరుగుతుందంట, ఫ్యూచరిస్టిక్ స్టోరీ. ఇలా 2040లో స్టోరీ జరుగుతుందంట. అప్పుడంట అర్త్ ని నాశనం చేయడానికి మార్స్ నుంచి కొంతమంది వస్తారంట అర్త్ ని నాశనం చేయడానికి 2040లో. సో వాళ్ళని నాశనం చేసే టైంకి ఒక బుక్ అంట కాపాడుతుందంట. అది 2024లో ఫ్యూచర్ కోసం చూపిస్తున్నారు. సో అది మెయిన్ కంటెంట్ ఈ యొక్క స్టోరీ. ఇందులో కొన్ని క్యారెక్టర్స్ ఉంటే ఒక్కసారి జాగ్రత్తగా వినండి. థింక్ ట్యాంక్, మార్స్ లో ఇతను చీఫ్ విలన్ క్యారెక్టర్ అనుకుందాం. ఓకే, నెక్స్ట్ నూడిల్ అంటే ఇతని దగ్గర అతను స్టూడెంట్ ట్రైనర్ అనుకుందాం. ఇతని దగ్గరికి ట్రైనింగ్ కోసం వస్తాడు. అప్రెంటిస్ అంటే ఏంటి? పని కోసం చేరడం, ట్రైనింగ్ కోసం చేరడం, శిక్షణ కోసం చేరడం. ఒమేగా కెప్టెన్. సో నెక్స్ట్ సర్జెంట్ ఊప్, అయోటా లెఫ్టినెంట్. సో ఇలాగా వీళ్ళందరూ కూడా ఇతని దగ్గర పనిచేస్తారు. ఇతనే అర్త్ నాశనం చేయడానికి ఇన్వాషన్ దండయాత్రకి పంపిస్తాడు వీళ్ళ నలుగురిని. సో ఇతను అంటే మరి విలన్ క్యారెక్టర్ కింద లెక్క. ఎప్పుడు పంపిస్తాడు? 2040లో పంపిస్తాడు. ఇప్పుడు ఏంటి 2024 అంటే ఒక నాటకంలో వేస్తారు, ఒక స్క్రిప్ట్ లాగా ఒక నాటకం వేస్తున్నారు. 2024లో నాటకం వేస్తున్నారు. ఇది ఒక ఫ్యూచరిస్టిక్ స్టోరీ. 2040లో మార్స్ లో థింక్ ట్యాంక్ అని ఒక అతను ఉంటాడు. అతను ఒక చీఫ్ మార్షియన్ లో. అతను ఏమొచ్చి వాళ్ళ యొక్క అనుచరుల్ని భూమికి పంపించి భూమిని నాశనం చేయడానికి చూస్తాడు. కానీ ఒక బుక్ మన అర్త్ ని కాపాడుతుంది అప్పుడు అని చెప్తాడు. అప్పుడు అందరూ అంటారు ఏ బుక్ అని అడుగుతారు. ఇది సైంటిఫిక్ బుక్కా, లేదా సైన్స్ ఫిక్షన్ బుక్కా, లేదా దేవుడి బుక్కా, లేదంటే సూపర్ హీరోస్ బుక్కా, రకరకాల క్వశ్చన్స్ చేస్తారు. కానీ అది ఏ బుక్ అంటే రైన్ బుక్. అదొక మదర్ గూస్. ఆ బుక్ పేరేంటి? మదర్ గూస్ అనే ఒక రైన్ బుక్. ఆ రైన్ బుక్ అనేది కాపాడుతుంది. అది మెయిన్ కంటెంట్. ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాం. ది బుక్ దట్ సేవ్డ్ ది అర్త్ ఈస్ అగైన్ అన్ ఇంట్రెస్టింగ్ వన్ యాక్ట్ ప్లే. మనం గత క్లాస్ లో ప్రపోజల్ అనే ఒక ఇంట్రెస్టింగ్ ప్లే చూసామా? ఇది కూడా సేమ్ అలా. ఇది కూడా ఒక ఆసక్తికరమైన వన్ యాక్ట్ ప్లే. వన్ యాక్ట్ ప్లే అంటే ఏంటి? స్టోరీ రివాల్వ్ అరౌండ్ ఫోకస్ ఆన్ వన్ ఈవెంట్. ఒకే ఈవెంట్ మీద స్టోరీ మొత్తం ఫోకస్ అవుతుంది. అండ్ ఇంకేంటి అవుతుంది? ఇందులో చాలా క్విక్ గా ఫేర్ గా చాలా మూవ్ అవుతూ ఉంటారు. క్లీన్ గా ఉంటారు, చాలా ఫేర్ గా క్విక్ గా ఉంటది. ఇందులో క్యారెక్టర్స్ కూడా చాలా లిమిటెడ్ గా ఉంటారు. 2 to 7 క్యారెక్టర్స్ మాత్రం ఉంటారు. సో ఒక మెయిన్ క్యారెక్టర్స్ మాత్రమే ఎక్కువగా ఉంటారు. ఎక్కువ మంది క్యారెక్టర్స్ తో ఇది ఉండదు. అది వన్ యాక్ట్ ప్లే. ఈ లెసన్ కూడా వన్ యాక్ట్ ప్లే, సేమ్ లైక్ ప్రపోజల్. దిస్ ప్లే బిలాంగ్స్ టు ది జనర్ కాల్. ఈ యొక్క ప్లే అంటే వాట్ ఈస్ మీన్ బై జనర్? జనర్ అంటే ఆర్టిస్టిక్ కేటగిరీ ఆఫ్ మ్యూజిక్ ఫిలిమ్స్, దాని జనర్ అంటారు. ఇది ఏంటంటే సైన్స్ ఫిక్షన్. దేనికోసం చెప్తున్నారు? ఇది సైన్స్ ఫిక్షన్. దెన్ వాట్ ఈస్ మీన్ బై సైన్స్ ఫిక్షన్ అంటే అబౌట్ ఈవెంట్ టేక్స్ ప్లేస్ ఇన్ ఫ్యూచర్. అంటే ఫ్యూచర్ లో ఏవైనా థింగ్స్ మనం తీసుకుంటాం కదా, ఫ్యూచర్ లో జరిగే విషయాల కోసం మనం ముందే చెప్పుకుంటాం, దాన్ని సైన్స్ ఫిక్షన్ అంటారు. అంటే ఫ్యూచరిస్టిక్ స్టోరీ కింద లెక్క ఇది. సో అలా అనమాట. స్పేస్ లో ఫ్యూచర్ లో జరుగుతున్న విషయాన్ని మనం ఇప్పటి నుంచి కొంచెం తెలుసుకుంటూ ఉంటాం, ఏం జరుగుతుంది దాన్ని సైన్స్ ఫిక్షన్ అంటారు. ఫన్. ఈ కథ ది బుక్ దట్ సేవ్డ్ ది అర్త్ కంప్లీట్ కామిక్ హ్యూమరస్ ఫన్ అండ్ హాస్యపూర్వకంగా చాలా ఉంటది ఇది. ఇట్ బీట్స్ ది ప్రపోజల్ ఇన్ ది హైట్ ఆఫ్ హైపోక్రసీ ఆఫ్ ఇట్స్ క్యారెక్టర్స్. వాట్ ఈస్ మీన్ బై హైపోక్రసీ? హైపోక్రసీ అంటే ఏం చెప్పాను? కపట నాటకం. అండ్ ప్రపోజల్ లోని వాళ్ళ క్యారెక్టర్స్ అందరూ అలాగా ఒక డబ్బు కోసం ఎలా బిహేవ్ చేస్తారు ప్రపోజల్ అనే ఒక దాంట్లో మన ఒక స్టోరీలో. అలాగే ఇందులో కూడా వాళ్ళకి ఇందులో ఉన్న క్యారెక్టర్స్ అందరూ కూడా వెరైటీ క్యారెక్టర్స్ అన్నమాట. సో ఎవ్వరికి అంత నాలెడ్జ్ ఉండదు, ఎవ్వరికి అంత ఐడియా ఉండదు. అందరి క్యారెక్టర్స్ కూడా కపట నాటకాలు. అంటే సమ్మింగా అంటే ఎలా అంటే వాళ్ళ బిహేవింగ్స్, వాళ్ళ నాటకాలు ఒక్కటి కూడా మైండ్ సెట్ సమ్మింగా పనిచేయదు. అందరూ వెర్రి చేష్టలతో ఉంటారు క్యారెక్టర్స్. ఇందులో ఉన్న క్యారెక్టర్స్ అందరూ కూడా. సో క్యారెక్టర్స్ ఇందా చెప్పిన 5 క్యారెక్టర్స్, వాళ్ళందరూ కూడా తెలివి తక్కువతనంగా ఉంటారు. వాళ్ళు అంత నాలెడ్జ్ లేని వాళ్ళ ఉంటారు. ది సెట్టింగ్ ఆఫ్ ది ప్లే ఈజ్ ఇన్ ద మ్యూజియం ఆఫ్ యాన్షియంట్ హిస్టరీ. ఇది ఒక నాటకం వేస్తున్నారు. ఆ నాటకం వేస్తుంది ఎక్కడ వేస్తున్నారు? సెట్టింగ్ మ్యూజియం ఆఫ్
యాన్షియంట్ హిస్టరీ. వాట్ ఇస్ మీన్ బై మ్యూజియం? మ్యూజియం అంటే ఏంటి? అంటే పురాతనకు సంబంధించిన వస్తువులన్నీ కూడా ఒక బిల్డింగ్ లో స్టోర్ చేసి మనకు చూపిస్తుంటారు చూసారా, దాన్ని మ్యూజియం అంటారు. ఇది ఈ కథ ఎక్కడ జరుగుతుంది, ఈ నాటకం ఎక్కడ వేస్తున్నారు? మ్యూజియం ఆఫ్ యాన్షియంట్ హిస్టరీ అనే ఒక ప్లేస్ లో ఈ ఒక నాటకాన్ని వేస్తున్నారు. సో టైం ఏంటి? ది టైమ్ ఇస్ 25th century. సో ది హిస్టోరియన్ ఒక పర్సన్ ఉంటాడు. సో ఈ క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ కూడా ఉంటాడు. అతను ఒక అమ్మాయి అనమాట. తను మనం రాయలేదు క్యారెక్టర్స్ లో, ఇంకో 6th క్యారెక్టర్ ఉంటది. సో అమ్మాయి హిస్టోరియన్ ఒక అమ్మాయి ఉంటది. దే ప్రొజెక్ట్స్ ఆన్ ఫిల్మ్ ఫర్ ది ఆడియన్స్. ఆమె ప్రాజెక్ట్ వేస్తుంది, ఆడియన్స్ కోసం వేస్తుంది, ఆడియన్స్ చూపించడం కోసం. అప్పుడు ఆ ప్రాజెక్ట్ వేస్తున్నప్పుడు ఫస్ట్ గొప్పగా మాట్లాడి హిస్టోరియన్ భూమి యొక్క గొప్పతనం కోసం చాలా గొప్పగా మాట్లాడి, అంటే స్టార్టింగ్ వెల్కమ్ చెప్తారు కదా ప్రేక్షకులందరికీ, ఆడియన్స్ అందరికి వెల్కమ్ చెప్పి చాలా గొప్పగా చరిత్ర కోసం, హిస్టరీ యొక్క అర్త్ ఒక చరిత్ర కోసం చాలా గొప్పగా చెప్తుంది చాలా ఆడియన్స్ కి. సో వెంటనే ప్రాజెక్ట్ ఆన్ చేయగానే స్పాట్ లైట్ అనేది వెంటనే మన క్యారెక్టర్ లో ఉన్న అతని పేరేంటి, థింక్ ట్యాంక్. సో ఇతని ప్రాజెక్ట్ ఆన్ చేస్తారు. ప్రాజెక్ట్ ఆన్ చేయగానే ఫస్ట్ ఒక స్పాట్ లైట్ తిన దగ్గరికి వెళ్తది, థింక్ ట్యాంక్ దగ్గరికి వెళ్ళి ఉంటది. అప్పుడు ఏం జరుగుతుందంటే, ఇట్ ఈస్ అబౌట్ ది ప్రపోజ్డ్ బట్ డ్రాప్డ్ ఇన్వెన్షన్ ఆఫ్ ఎర్త్ బై ది మార్స్. ఇట్ ఈస్ అబౌట్ ది ప్రపోజ్డ్ డ్రాప్డ్ ఇన్వెన్షన్ ఆఫ్ ది ఎర్త్ బై ది మార్స్. ఈ లెసన్ దేనికోసం చెప్తుందంటే, డ్రాప్డ్ ఇన్వెన్షన్, ఎర్త్ వైపు దండయాత్ర చేయడానికి థింక్ ట్యాంక్ అండ్ వాళ్ళ మనుషులు, థింక్ ట్యాంక్ వీళ్ళందరూ కలిసి అర్త్ ని నాశనం చేయడానికి అంటే దండయాత్ర చేయడానికి ప్లాన్ చేస్తారు. సో ప్లాన్ చేసినట్టుగానే దండయాత్రకి థింక్ ట్యాంక్ వీళ్ళు నలుగురిని పంపిస్తాడు. అతను రాడు, అతను మార్స్ నుంచి గైడ్ చేస్తాడు. మార్స్ నుంచి నలుగురిని కింద పంపించి నాశనం చేయడానికి చూస్తాడు. సో అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న ఇతని దగ్గర పనికి వచ్చిన పనికి చేరిన వాడు నూడిల్. ఈ నూడిల్ ప్రతిసారి థింక్ ట్యాంక్ ని పొగుడుతూ ఉంటాడు. వీళ్ళు నలుగురు కూడా థింక్ ట్యాంక్ అలా పొగుడుతూ గురువు గారు అంటే చాలా అంటే పొగడంలో చిన్నది తేడా వచ్చినా ఇతను ఒప్పుకోడు, అంతలా పొగిడించుకుంటాడు అనమాట వీళ్ళ చేత. సో ఇతను చెప్పి అందరూ చేస్తారు, ఇతను అందరూ కూడా వర్కర్స్ కింద లెక్క అనమాట. సో అదనమాట. సో ఇప్పుడు ఇది ఏంటంటే, దీనికి దేనికోసం చెప్తుందంటే, అసలు ఇన్వెన్షన్ అర్త్ అనేది నాశనం అయిపోవలసింది, దానికోసం అర్త్ నాశనం చేయడానికి మార్స్ నుంచి పన్నాగం పొందుతారు. అండ్ ది టైమ్ ఆఫ్ ది ప్లాన్ బట్ ఫెయిల్డ్ అటాక్ వాస్ 2400 AD. అది నాశనం చేద్దాం అనుకుంటాడు కానీ ఆ పని జరగదు. సో బట్ ఈ ప్లాన్డ్ బట్ ఫెయిల్డ్, ప్లాన్ చేస్తారు కానీ ఫెయిల్ అయిపోతారు. ఈ అటాక్ ఎప్పుడు జరుగుతుంది? 2040 AD అనేది జరుగుతుంది. థింక్ ట్యాంక్ వాజ్ ది రూలర్ ఆఫ్ ది మార్స్. మార్స్ లో ఇతను ఒక రూలర్, ఇతను ఒక చీఫ్, ఇతను ఏం చెప్తే అదే మార్స్ లో అనమాట. ఇతను ఒక రూలర్ కింద లెక్క మార్స్ లో. హీస్ నేమ్ వాజ్ ఎ ఫాల్స్ హ్యాజ్ హిస్ నేచర్. ఇతని పేరు కూడా ఇతని స్వభావం లాగే ఉంటది, మంచి స్వభావం కాదు, కుళ్ళు స్వభావం. మనిషి అంటే కంప్లీట్ విలనుకున్న లక్షణాలని ఇతనికి ఉంటాయి. అతని నేమ్ కూడా అలాగే ఉంటది. హీ బారోడ్ అదర్స్ థాట్స్ అండ్ ప్రెజెంట్ దెమ్ యాజ్ హిస్ ఓన్. ఇంకేంటంటే ఇతను వేరే అతనికంటూ సొంత ఆలోచనలు ఏమి ఉండవు, ఇందాక చెప్పి హిపోక్రసీ క్యారెక్టర్స్ అని. సో దొంగ నాటకాలు ఆడుతూ ఉంటాడు. అంటే ఇతనికంటూ ఏ కొత్త ఆలోచనలు ఏవి రావు. వేరే వాళ్ళ దగ్గర ఆలోచనలు, వీళ్ళ దగ్గర ఆలోచనలు, అందరి దగ్గర తీసుకొని ఆలోచనలు ఇతను ఏదో కొద్దిగా మార్చి ఇతను ఏదో ఓన్ గా క్రియేట్ చేసినట్టుగా బిహేవ్ చేస్తాడు థింక్ ట్యాంక్. సో అలా అనమాట. అండ్ ఈ వాజ్ వెరీ డామినేటింగ్. ప్రతి ఒక్కరు కూడా డామినేట్ చేసే విధంగా ఉంటాడు ఇతను. అంటే ప్రతి ఒక్కరు కూడా కమాండ్ చేస్తూ ఉంటాడు ఇన్ఫ్లుయెన్స్ తో అందరిని కూడా. హీ వాంటెడ్ అదర్స్ టు రిపీటెడ్లీ అసెట్ దట్ హీ వాజ్ మైటీ అండ్ ఇంటెలిజెంట్. ఇతని ఉద్దేశం ఇంకేంటంటే అందరూ కూడా ఇతన్ని పొగడాలి, నువ్వు శక్తివంతుడివి, నువ్వు తెలివిన. నిజంగా ఇతను శక్తివంతుడు కాదు, తెలివిన వాడు కాదు, కానీ ప్రతి ఒక్క ఇతన్ని పొగుడుతుండాలి. అసెట్ అంటే ఏంటి? బలంగా చెప్పడం, అస్తమానం నొక్కి చెప్పాలి, నువ్వు గ్రేట్, నువ్వు శక్తివంతుడి. మైటీ అంటే శక్తివంతుడు, ఇంటెలిజెంట్ తెలివేంటాను, నువ్వు తెలివైన వాడివి, నువ్వు మైటీ శక్తివంతుడివి అని నొక్కి చెప్పాలి ప్రతిసారి రిపీటెడ్లీ అస్తమానం. అదే ఇతనికి కోరిక, అలా చెప్తూ ఉండాలి ఇతనికి. దట్ డే, ఆ రోజున, హీ వాంటెడ్ హీస్ ఇన్వెన్షన్ టీమ్ టు టేక్ కంట్రోల్ ఆఫ్ ది ఎర్త్. ఆ రోజే పన్నాగం పొందుతాడు. ఏమని పన్నాగం పొందుతాడు? ఇన్వాషన్, దండయాత్ర, నాశనం చేయాలి. తన టీం తో కలిసి, తన టీం తెలుసు కదా నలుగురున్నారు, ఆ టీమ్ తో కలిసి అర్త్ ని అతని ఆధీనంలో తెచ్చుకోవాలనుకుంటాడు. హీ హ్యాడ్ దట్ ది అర్త్ వాజ్ అన్ ఇన్సిగ్నిఫికెంట్ ప్లేస్ దట్ హీ వాజ్ జనరస్ టు టేక్ ఓవర్ ది అర్త్ ఇన్ టు హిస్ రూలర్షిప్. ఏం ప్లాన్ చేస్తాడంటే, అతని దృష్టిలో అర్త్ అనేది ఇన్సిగ్నిఫికెంట్ ప్లేస్, అంటే అల్పమైనది, అంత ఇంపార్టెంట్ యూస్లెస్ ప్లేస్ కింద భావిస్తాడు. అండ్ హీ వాజ్ జనరస్ టు టేక్ ఓవర్ ది అర్త్ ఇన్ టు హిస్ రూలర్షిప్. ఇంకా ఏమనుకుంటాడంటే అర్త్ ని తన ఆధీనంలో తెచ్చుకోవాలని అనుకుంటాడు. అతని ప్లాన్ ఏంటి? అర్త్ ని ఆధీనంలో తెచ్చుకోవాలని అనుకుంటూ ఉంటాడు. ఈ హార్డెడ్ ఈస్ అప్రెంటిస్ నూడిల్స్. మరి ఇందాక చెప్పాను కదా, ఈ నూడిల్స్ కి ఇతను ఈ నూడిల్స్ దగ్గరికి
వెళ్తాడు. అంటే నూడిల్స్ అంత నా శిష్యుడు. అతను ఏమొచ్చి ఇతని పని చేయడానికి వస్తాడు. అంటే డబ్బులు ఎవరు స్టైఫండ్ లాగా ఇస్తారు డబ్బులు అలా అనమాట. సో నూడి టు కనెక్ట్ హిమ్ టు ది స్పేస్ కంట్రోల్ ఒమేగా లాటా ఏమంటాడంటే ఒమేగా లాటా అండ్ రూప్ వేర్ ఆన్ ది ప్రోబ్ టు ది అర్త్. ఏమని చెప్తాడంటే నువ్వు వెంటనే నూడిల్స్ నువ్వు పనికొచ్చావు కదా, నువ్వేం చెప్పను వెంటనే ఓకే చెప్పండి మైటీ థింక్ ట్యాంక్ అంటే మైటీ అస్తమానం పేరుకి ముందు మైటీ, పేరు తర్వాత మైటీ అలా వస్తూ ఉండాలి. సో అలాగా నువ్వేమొచ్చి వెంటనే కనెక్ట్ చేయి, స్పేస్ కంట్రోల్ కి కనెక్ట్ చేయి. అందులో మన శిష్యులు ఉంటారు, నా స్టూడెంట్స్ ఒమేగా లాటా ఊప్. ఇందాక మనం క్యారెక్టర్స్ రాసుకున్నాం కదా, క్యారెక్టర్స్ లో ఒమేగా ఊప్ అయోటా. సో వీళ్ళు ముగ్గురిని కనెక్ట్ చేయి, వాళ్ళందరినీ కనెక్ట్ చేయమంటాడు. అంటే స్పేస్ కంట్రోల్ ఒక మనుషులు వాళ్ళందరూ ఏమని చెప్తాడంటే అర్త్కి వెళ్ళండి, అక్కడ పరిశోధించండి, ప్రోబ్ అర్త్ని పరిశోధించండి అని చెప్తాడు. వీళ్ళందరూ కలిసి మార్స్ నుంచి డైరెక్ట్ గా షిప్ ద్వారా అర్త్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అర్త్కి వెళ్ళగానే వాళ్ళు ఏం చేస్తారంటే దెన్ దే వేర్ ఇన్ ఏ లైబ్రరీ, ఒక లైబ్రరీలో వాళ్ళు వెళ్తారు. అక్కడ లైబ్రరీలో దే డింట్ నో ఎనీథింగ్ అబౌట్ బుక్స్. అసలు బుక్స్ అంటే ఏంటిది, ఈ బుక్ సపోజ్ మనం ఇది చూడగానే మనకి పుస్తకాలని మనకి తెలుస్తూ ఉంటది, దాని రూపురేఖలు చూసి, దాని క్యారికేచర్ చూసి. కానీ వాళ్ళు పుస్తకాలు చూస్తారు, ఇదేంటి ఎలాగుంది, ఇది ఒక యంత్రమా, ఇదేమైనా బాక్సా అలా అనుకుంటారు వాళ్ళు, పుస్తకాలని అనుకోరు వాళ్ళు. సో అప్పుడు అంటాడు థింక్ ట్యాంక్ సేడ్ హీ నో అబౌట్ దెమ్. థింక్ ట్యాంక్ అంటాడు, థింక్ ట్యాంక్ కూడా అసలు అదేంటో తెలియదు. కానీ థింక్ ట్యాంక్ ఇందాకే చెప్పాను అసలు అతనికి ఏమీ తెలీదు. అందరూ ఎవరో ఏదో చెప్పేసి వినేసి చెప్పేస్తుంటాడు. అతనికి రాదు అంటే ఒప్పుకోడు, అదొక హిపోక్రసీ క్యారెక్టర్ అతనిది. థింక్ ట్యాంక్ సేడ్ నాకు తెలుసు అవి ఏంటని చెప్తాడు. ఏమని చెప్తాడంటే హీ సేడ్ దట్ దేవర్ శాండ్విచెస్, అవి పుస్తకాలు, వాళ్ళు పట్టుకుని ఏంటవి పుస్తకాలు. ఏమిటి వెరైటీగా ఉన్నాయని అనగానే పైన స్పేస్ లో ఉంటాడు, కంట్రోల్ చేస్తుంటాడు వాకీ టాకీ ద్వారా చేసి అంటాడు అవి ఏటు కావు, అవి శాండ్విచెస్ అని చెప్తాడు. వెంటనే అవి శాండ్విచెస్ యాక్చువల్ పుస్తకాలు, వీళ్ళు పట్టుకునే పుస్తకాలు, ఇదేంటని వెరైటీగా ఉంది అనుకుంటే వెంటనే థింక్ ట్యాంక్ అంటాడు అవి నాకు తెలుసు అవి శాండ్విచెస్ అని చెప్తాడు. అప్పుడు ఈ ఆర్డర్ దమ్ టు ఈట్ దమ్, సో మీరు అవి తినండి, శాండ్విచెస్ చాలా బాగుంటాయి అని చెప్తాడు. సో వెంటనే అక్కడున్న మనుషులు అయోటా మళ్ళీ ఒమేగా వీళ్ళందరూ కూడా, వాళ్ళ అనుచరులందరూ కూడా, స్టూడెంట్స్ అందరూ కూడా ఒక్కసారి పజిల్ అంటే గందరగోళం, అంటే తికమక్కల, అంటే మీరు ఎలా వెళ్ళిపోతారు, అనేబుల్ టు అండర్స్టాండ్, వెళ్ళిపోతారు. ఎలా తినాలి ఇది అని అనుకుంటారు వాళ్ళు. దే హెసిటేటెడ్, వాళ్ళు వెనకాడుతారు తినడానికి. వాళ్ళకి బుక్ చూసి శాండ్విచ్ అనుకుంటారు. అంత తెలివితో కూడా అర్థం చేసుకోవాలి మన థింక్ ట్యాంక్ చీఫ్. వెంటనే హీ బికేమ్ యాంగ్రీ అండ్ ఆస్క్ దెమ్ దే వర్ డౌటింగ్ ఈస్ ఇంటెలిజెన్స్. వెంటనే థింక్ ట్యాంక్ ఆజ్ఞాపిస్తారు తినమని. వీళ్ళు ఏమొచ్చి గజిబిజిగా బుర్ర మీద ఇలా చేసుకుని తింటాం అలా ఫేస్ పెడతారు. అప్పుడేమొచ్చి ఏంటి మీరు తినట్లేదు, నా ఇంటెలిజెన్స్ ని మీరు అనుమానిస్తున్నారా, నాకంటే తెలిసి మీకు ఉంటుందా, తినండి అని చెప్తాడు. సరే అని చెప్పి అందులో ఊపు ఉన్నాడు కదా, అతను తినడానికి సర్జెంట్ ఊపు ఏమొచ్చి తినడానికి ట్రై చేస్తాడు. ఇట్ వాజ్ నాట్ డెలిషియస్, చూడడం కదా తింటే అంటే అది అసలు రుచికరంగా అసలు ఏమీ లేదు. శాండ్విచ్ అంటే రకరకాల మధ్యలో ఏవి ఉంటాయి కదా, అవి ఏమీ లేవు. చూడడం కదా అలా ఉంది, అసలు రుచి లేదు, అని ఏమీ లేదు. అప్పుడు దాని నూడిల్ వెరీ సబ్మిసివ్లీ, అప్పుడు నూడిల్స్ ఏమని చెప్తాడంటే చాలా తెలివిగా, దాని నూడిల్ వెరీ సబ్మిసివ్ అండ్ పొలైట్లీ, చాలా మర్యాదగా చాలా వినయంగా ఏమని చెప్తాడంటే చూడడానికి తినే ఐటమ్ లా లేదు, ఇది కమ్యూనికేషన్ డివైజెస్ లా ఉందని చెప్తాడు. కమ్యూనికేషన్ డివైస్ అంటే మొబైల్ సంథింగ్ ఏమో ఉంటాయి కదా అలా చెప్తాడు. అప్పుడు థింక్ ట్యాంక్ ఆర్డర్ ఆఫ్ దెమ్, ఓకే అవునా సరే ఆర్డర్ చేస్తాడు. అది వినండి అని, కమ్యూనికేషన్ డివైస్ కాదు కదా వినండి అని చెప్తాడు. అప్పుడేమో చెవులు పెట్టుకొని వింటూ ఉంటారు. కానీ దే హార్డ్ నథింగ్, ఏమీ వినపడదు. దెన్ నూడిల్స్ సజెస్టెడ్, నూడిల్ అంటాడు ఒకవేళ దట్ బుక్స్ వేర్ టు బి వాచ్, ఇవి వినే కమ్యూనికేషన్ డివైజెస్ కాదేమో, ఇవి చూసే కమ్యూనికేషన్ డివైజెస్ ఏమని అంటాడు. చూస్తే ఏమీ కనిపించదు. అప్పుడు థింక్ ట్యాంక్ ఆర్డర్ దమ్ టు రీడ్ ఫ్రమ్ ఏ బిగ్ బుక్. అప్పుడు అలా ముందుకు వెళ్తే ఇంకొకటి కనిపిస్తుంది, ఇంకొక బుక్ దగ్గరికి వెళ్తారు. ఆ బుక్ మదర్ గూస్. అక్కడ అదొక బిగ్ బుక్. థింక్ ట్యాంక్ ఆర్డర్ చేస్తారు, అందరూ చెప్తారు ఇంకొక బుక్ ఉంది, ఆ బుక్ చాలా ఇంకొకటి ఉంది, అందులో ఏవో సంథింగ్ ఏవో పేపర్స్ లా సంథింగ్ ఏదో చెప్తారు. అప్పుడు వాళ్ళు అప్పుడు సరే ఒక్కొక్కటి మీరు చదవండి అని చెప్తాడు. థింక్ ట్యాంక్ ఆర్డర్ చేస్తారు, చదవమని చెప్తాడు. అప్పుడు ఇట్ వాజ్ ఫుల్ ఆఫ్ నర్సరీ రైమ్స్ అండ్ మ్యాచింగ్ పిక్చర్స్. ఒక నర్సరీ బుక్, అందులో ఫుల్ రైమ్స్ ఉంటాయి, మ్యాచింగ్ పిక్చర్స్ అని ఉంటాయి. అందులో ఫస్ట్ రైమ్ ఇక్కడ ఇవ్వలేదని చెప్తాను చూడండి అమ్మా. ఆ మదర్ గూస్ రైమింగ్ బుక్స్ లో కొన్ని స్టోరీస్ ఉంటాయి. అందులో ఒక మేరీ స్టోరీ ఉంటది. ఆ మేరీ ఒక గార్డెన్ ఉంటదంట. ఆ గార్డెన్ లో అంత చదువుతారు ఎవరు, మనం ఒక అనుచరులు స్టూడెంట్స్ ఆ బుక్ మదర్ గూస్ బుక్ చదువుతారు. ఆ బుక్ ఇక్కడే హైలైట్ అనమాట, కథ అంతా మారిపోద్ది, ఇక్కడ ట్విస్ట్ మారిపోద్ది. ఏంటంటే స్టోరీ, అందులో ఒక గార్డెన్ ఉంటుందంట. ఆ గార్డెన్ లో మేరీకి ఒక గార్డెన్ ఉంటుందంట. ఆ గార్డెన్ లో కాక్ షెల్స్ సిల్వర్ బెల్స్, అంటే కాక్ షెల్స్ అంటే ఏంటి కదా, అవి బాంబ్స్ అనుకుంటారు. సో బాంబులు, ఆ గార్డెన్ అంటే బాంబులు పెరుగుతాయంట, మళ్ళీ సిల్వర్ పెరుగుతుందంట, మళ్ళీ
ఆ పని మనుషులు కూడా ఆ ఒక గార్డెన్ లో పెరుక్కుంటూ వస్తారంట అని ఉంటది. వెంటనే వీళ్ళందరూ నవ్వుకుంటారు. సో వెంటనే హూప్, ఇది ఎవరు చదువుతారు? హూప్ చదువుతాడు. హూప్ చదవగానే వెంటనే అందరూ నవ్వుకుంటారు. ఇది గార్డెనా, గార్డెన్ నుంచి బాంబులు వస్తాయి, గార్డెన్ సిల్వర్ వస్తుందా అని, ఇది గార్డెన్ నుంచి మనుషులు వస్తారని ఆ రైమ్స్ లో రైమ్స్ లో ఉంటాయి కదా రైమ్స్. సో అలాగా చందమామ రాదే, చందమామ అంటే రాదంటే నిజంగా చందమామ రాదు కదా, జస్ట్ ఒక ఇది. సో ఈ విధంగా అనమాట. సో అలా అనమాట అందులో ఉంటది. వెంటనే వీళ్ళందరూ నవ్వుకుంటారు. వెంటనే థింక్ ట్యాంక్ అంటే ఏంటి నవ్వుతారు, ఆపండి, మీకు నవ్వులాటగా ఉందా? వాళ్ళు చూసారు ఎంత ఎంత బాగా ఉన్నారు, ఎంత ఆధునిక మోడర్న్ ప్రపంచం ఉన్నారు వాళ్ళు. వాళ్ళు అగ్రికల్చర్ మైనింగ్ చేస్తున్నారు, ఏకంగా వాళ్ళు బాంబులు తెప్పించేస్తున్నారు, సిల్వర్ తెప్పించేస్తున్నారు, మనుషులు కూడా తెప్పిస్తున్నారు. ఇంకొన్ని రోజులు పోతే వాళ్ళు ఇంకేటేటో తెప్పించి బంగారు కూడా తెప్పిస్తారు. అమ్మ వద్దొద్దు, మీరు వెంటనే అన్ని మూసుకొని వెంటనే వెనక్కి వచ్చేయండి, తర్వాత ఎప్పుడైనా దాడి చేద్దాం అత్తని అసలు దాడి చేయొద్దు, అమ్మ వద్దొద్దు, చాలా హై టెక్నాలజీలు ఉన్నారు, సో ఇది వద్దు. సరే ఇంకేటి ఉందో చదవమంటాడు, నెక్స్ట్ చదవమంటాడు. నెక్స్ట్ దాంతో ఇంకే కథ ఉండదంటే ఇంకోటి చదువుతారు. ఈసారి అయోటా చదువుతారు. హెస్టర్ అని చెప్పి అయోటా చదువుతాడు. ఏమని చదువుతంటే ఒక క్యాట్ అంట ఫిడిల్ వాయిస్తుందంట, కౌ అంట మూడు వైపు జంప్ చేస్తుందంట ఉంటది. వెంటనే హూప్ మళ్ళీ నవ్వుతారు. మళ్ళీ నవ్వగానే ఏంటి కౌవ్యం నుంచి మూడు వైపు వెళ్ళిపోద్దా, క్యాట్ ఏమొచ్చి ఫిడిల్ వాయిస్దా అని అనగానే వెంటనే మళ్ళీ నవ్వుకుంటారు. మళ్ళీ ఇలా నవ్వగానే మళ్ళీ మన అతని కోపం వచ్చి మీకేం మెంటలుందా, ఇది నిజమేనేమో, మా కౌవుని మార్స్ మీద పంపించేస్తారు వాళ్ళు, కొన్ని రోజులు పోతే కౌస్ ని యానిమల్స్ అందరినీ మార్స్ మీద పంపిస్తారు, మార్స్ మీద పంపిస్తే ఫస్ట్ అటాక్ నన్నే చేస్తారు, అమ్మో వద్దొద్దు, మీరు వెంటనే వచ్చండి, ఏటమ్మో అందులో కథలన్నీ నా కోసమే రాసినట్టు ఉన్నాయి, వద్దు. ఇందాక దాంట్లో ఏమొచ్చి ఆ బాంబులు వస్తాయంట, ఆ గార్డెన్ లో నుంచి సిల్వర్ వస్తుందంట, బంగారం వస్తుందంట ఉంది, ఇప్పుడేమొచ్చి మార్స్ మీదకి మూన్ మీదకి కౌసుని పంపిస్తారంట ఉంది, ఇదంతా నాకే ఉంది, వద్దు మీరు వెనక్కి వచ్చిందని. సరే ఇంకా అలా చదవమని ఇంకా చెప్తాడు. నెక్స్ట్ ఇంకోటి చదువుతాడు. ఇంకొక కథలో ఏముంటదంటే ఇంకొకటి ఉంటది, ఏంటంటే అది హంప్టీ డంప్టీ సాట్ ఆన్ ఎ వాల్ అని ఒక పోయం మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా, ఒక పోయం ఉంటది. అది హంప్టీ డంప్టీ సాట్ ఆన్ వాల్, హంప్టీ డంప్టీ అట్ గ్రేట్ ఫాల్, ఆల్ ది కింగ్స్ హార్సెస్ అండ్ ది కింగ్స్ మెన్ కెనాట్ పుట్ హంప్టీ డంప్టీ టుగెదర్ అగైన్ అని ఒక పోయం ఉంటది. అది వెనకనే హంప్టీ ఎలా ఉంటాడంటే చూడడానికి పెద్ద బిగ్ షేప్ ఇలా హెడ్ ఉంటది. మనం ఇందులో థింక్ ట్యాంక్ హెడ్ కూడా సేమ్ హంప్టీ డంప్టీ లాగే ఉంటది. ప్రింట్ ఇద్దరు మొహాలు ఒకేలా ఉంటాయి అనమాట. వెంటనే అమ్మో ఏంటి హంప్టీ డంప్టీ కథ వినగానే అమ్మ కథ నా కోసం ఉందని చెప్పి అరుచుకొని గోడ పెట్టి ఏడ్చేసి పెద్ద నోరు పెట్టి ఆ మైటీ బెలూన్ బ్రెయిన్ అంటే హంప్టీ బ్రెయిన్ ఎలా ఉంటుంది అందులో, ఆ మైటీ బెలూన్ బ్రెయిన్ ఉంటుంది కదా, మన థింక్ దట్ బ్రెయిన్ కూడా అలాగే ఉంటుంది అనమాట. వెంటనే భయపడిపోయి అమ్మో ఈ అర్త్ థింగ్స్ కి నాకు అర్థమైపోయి అర్త్ వాళ్ళందరూ కూడా నేను ఇలాగా దండయాత్ర చేస్తున్నాను అని వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళందరూ కూడా అర్థమైపోయింది, వాళ్ళు హంప్టీ డంప్టీలా వాళ్ళు నన్నే ఊహించుకుంటున్నారు, వాళ్ళు నాకు ఇప్పుడు అటాక్ చేస్తారు, వాళ్ళు నాకు ఇప్పుడు అర్థమైపోయింది. అమ్మో మీరు వెంటనే హఠాత్తుగా ఉన్న సైతం మీరందరూ కూడా వెంటనే మనం మార్క్స్ వచ్చేయండి, మనం ఇక్కడ అస్సలు అతను ఏమి చేయొద్దు, ఆ బుక్ మనం చదవడం మంచిదైంది, మదర్ గూస్ బుక్ అందరూ మొత్తం అంతా తెలిసింది, మనం దాడి చేస్తే మనం బతకుండమేమో, వెంటనే మీరు పైకి వచ్చేయండి అని చెప్తాడు. వెంటనే అలాగా వాళ్ళందరూ కూడా పైకి వచ్చేస్తారు, భయపడిపోతాడు. సో వెంటనే ఏం చేస్తాడంటే వెంటనే ఎస్కేప్ అయిపోతాడు. మన థింక్ ట్యాంక్ ఎక్కడికి వెళ్ళిపోతాడు, చాలా 100 మైల్స్ అంటే ఒక 100 మైల్స్ దూరంగా మార్స్ దూరంగా ఎక్కడికో వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత చాలా భయపడిపోతాడు. ఈ విధంగా బుక్ అనేది ఆ మదర్ గూస్ అనే బుక్ చదవడం వల్ల అతన్ని నాశనం చేయాల్సిన ఒక ఆలోచన థింక్ ట్యాంక్ మైండ్ లోంచి పోతుంది. దట్స్ ద లెసన్, ది బుక్ దట్ సేవ్డ్ ది అర్త్. సో హీ ఆర్డర్డ్ అప్పుడు ఎవ్రీవన్ టు ఎస్కేప్ టు ఆల్ఫా సెంచరీ, ఆ సెంచరీ అనే ఒక ప్లేస్ కి ప్రతి ఒక్కరు వెళ్ళిపోండి అని చెప్తాడు. తర్వాత కొంతకాలం పోయిన తర్వాత అతని స్థానంలోకి అతను ఎక్కడికో దూరం అయిపోతాడు, మార్స్ కూడా కనిపించాడు, మార్స్ దూరం వెళ్ళిపోతాడు. ఇప్పుడు అతను చీఫ్ ప్లేస్ లో చీఫ్ ప్లేస్ కి ఈ నూడిల్ అతనితో సెక్షన్ చేరాడు కదా, ఈ నూడిల్ అంతను చీఫ్ గా అతను వెళ్తాడు. థింక్ ట్యాంక్ మ్యాన్ ఎస్టాబ్లిష్డ్ రిలేషన్షిప్ విత్ మార్స్. సో ఇది లెసన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి షార్ట్ గా చెప్తాను, ఒకసారి చూడండి అమ్మా, కొంచెం టఫ్ లెసన్ ఇది. ఈ లెసన్ ఏంటంటే ఫ్యూచర్ కోసం చెప్తారు. ఇది వీళ్ళు 21st సెంచరీలో ఉంటారు. 21st సెంచరీలో హిస్టోరియన్ ఒక అతను నాటకం వేస్తారు. హిస్టోరియన్ అనే ఒక అతను వస్తాడు, స్టేజ్ మీదకి వచ్చి ప్రజలందరికీ వెల్కమ్ చెప్పి
చెప్పి ఇలాగ 2040లో ఇలాగా ఒక ప్రళయం వస్తుంది, ఒక థింక్ ట్యాంక్ అనే ఒక అతను వచ్చి మన అత్తని నాశనం చేసేస్తాడు అని చెప్తాడు. 21st సెంచరీలో ఉన్న అతను 2040లో జరుగుతుందని చెప్తాడు. అప్పుడు ప్రజలందరూ కూడా భయంకరంగా ఇలా చూస్తారు, నమ్మరు. వెంటనే మీరు నమ్మరు కదా అని చెప్పి వెంటనే ఏం చేస్తాడు హిస్టోరియన్, అక్కడ ప్రొజెక్టర్ ఆన్ చేస్తాడు. ప్రొజెక్టర్ ఆన్ చేయగానే ప్రొజెక్టర్ లో ఆ వీడియో ఫస్ట్ లైట్ మన థింక్ ట్యాంక్ మీద పడుతుంది. అక్కడ లెసన్ లా స్టార్ట్ అవుతుంది. ఆ థింక్ ట్యాంక్ ఏమొచ్చి ఏంటంటే ఇది ఒక సైన్స్ ఫిక్షన్ సంబంధించి, అంటే ఫ్యూచర్ కోసం చెప్పేది సైన్స్ ఫిక్షన్ అంటారు. ఇది చాలా ఫన్నీగా ఉంటది. ఇందులో థింక్ ట్యాంక్ అనే ఒక అతను ఏంటంటే ఇందులో క్యారెక్టర్స్ అందరూ కూడా తెలియ తక్కువ వాళ్ళు అనమాట, ఎవరికి అంత నాలెడ్జ్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరూ కూడా. సో ఈ లెసన్ ఏంటంటే చెప్తుందంటే ఈ థింక్ ట్యాంక్ అన్నవాడు ఎలాంటి వాడు అంటే అతను ఏం చెప్తే రైట్, అతను ఏం చెప్తే అదే కరెక్ట్ అని ఒక భ్రమ, అతను చెప్పిందే పాటించాలి అని ఒక అతని నుంచి మార్క్స్ కి రూలర్ అనమాట. ఎప్పుడు కూడా అతనికంటూ సొంత ఆలోచనలు ఉండవు, వేరే ఒకళ్ళ ఆలోచనలతో ఇతను బతికేస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరు ఇతని శక్తివంతుడు తెలివైన వాడని చెప్పుకొని బతకాలి. ఇతని ఉద్దేశం ఏంటంటే ఇతని ప్లాన్ అతన్ని నాశనం చేయాలి. అందుకోసం వాళ్ళ టీంలో ఉన్న మెంబర్స్ అందరిని కూడా అతని పైనుంచి నూడిల్స్ అని అయోటా అని ఊప్స్ అని ఇలాగా వీళ్ళందరినీ కూడా భూమి మీదకి పంపిస్తాడు. భూమి మీద పని దండయాత్రకు పంపిస్తాడు, నాశనం చేయడానికి పంపిస్తాడు. వీళ్ళు భూమి మీదకి వెళ్ళినప్పుడు ఒక లైబ్రరీలోకి వెళ్తారు. లైబ్రరీలో ఒక బుక్ చూసే వాళ్ళు బుక్ అంటే ఏంటో కూడా తెలియదు. ఇది ఏంటో నాకు అర్థం అవ్వట్లేదని వాకీ టాక్ లో స్పేస్ లో ఉంటారు, ఆ థింక్ ట్యాంక్ కిందకి రాడు అని చెప్తే థింక్ ట్యాంక్ అంటాడు అది ఏదో కాదు, అది తినే ఐటమ్ ఫుడ్ మీరు తినండి అని చెప్తాడు. శాండ్విచ్ లాంటిది అని చెప్తాడు. ఇది శాండ్విచ్ అని తినడానికి గందరగోళంగా బుర్రమే చేపి టాల్ చేస్తారు. శాండ్విచ్ అమ్మ అవునా అని తినరు. ఏంటి మీరు తినరా, నా మీదే మీకు అనుమానమా, మీరు తినరా, తినండి అని చెప్తాడు. అప్పుడు వెంటనే అందులో నూడిల్ చాలా తెలివిగా మర్యాదగా ఏమని చెప్తాడంటే చూడడానికి ఇది ఒక కమ్యూనికేషన్ డివైసెస్ లా ఉంది మన మైటీ శక్తివంతమైన థింక్ ట్యాంక్ అనగానే అప్పుడేమో అవునా ఓకే అయితే విను మై కమ్యూనికేషన్ డివైస్ కోసం వినని చెప్తాడు. వింటే ఏ సౌండ్ రాదు. అయితే అది మళ్ళీ నూడిల్ అంటాడు అయితే ఇది చూడడానికి సంబంధించి చూసేదేమో అంటాడు. సో చూసినా సరే ఏమీ కనిపించదు. అలాగా ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక పేజీలా పుస్తకం ఎలాగైతే ఫైనల్ గా బుక్ అని అతను ఒక బుక్ లాగా కనిపెడతాడు. ఆ బుక్ కనిపిస్తుంది. ఆ బుక్ ఏంటి మదర్ గూస్. అందులో కొన్ని రైమ్స్ ఉంటాయి. ఆ రైమ్స్ ఏంటంటే ఫస్ట్ రైమ్ జాగ్రత్త ముఖేష్. ఫస్ట్ రైమ్ ఏంటంటే ఒక మేరీ, ఫస్ట్ రైమ్ లో ఒక మేరీ ఉంటదంట, తన గార్డెన్ ఉంటదంట. ఆ గార్డెన్ లో అంట బాంబులు వస్తాయంట, బాంబులు పుడతాయంట. మళ్ళీ అంటే ఆ గార్డెన్ లో మనుషులు పుడతారంట. మళ్ళీ ఆ గార్డెన్ లోనే బంగారం సిల్వర్ పుడుతుందంట అని చెప్పగానే అందరూ చదువుకున్న వాళ్ళు చదువుతారు కదా, వాళ్ళ స్టూడెంట్స్ అందరూ నవ్వుకుంటారు. వెంటనే పైన స్పేస్ నుంచి మీరు ఏం నవ్వుతున్నారు, మీకు నేలకొలం ఉందా, మీకు ఎంత మెంటల్ గా ఉంది, మనం మైనింగ్ మాత్రం చేస్తున్నాం, వాళ్ళు అగ్రికల్చర్ తో పాటు మైనింగ్ చేస్తున్నారు, వాళ్ళు చూసారా సిల్వర్ ని పండిస్తున్నారు, మళ్ళీ సిల్వర్ ని బయట తెస్తున్నారు, బాంబులు తెస్తున్నారు, పొరపాటున బాంబులు మన స్పేస్ మీద వచ్చి మన మార్స్ పేల్చేస్తే అని భయపడిపోతాడు. వెంటనే ఇంకో చదవమంటాడు. ఇంకొకటి చదవగానే ఇంకో దాంట్లో ఏముంటది, ఒక క్యాట్ అంట ఫిడిల్ వాయిస్తుందంట. మళ్ళీ అంట ఒక ఆవు అంట 3 వైపు వెళ్ళిపోతుందంట, 3 వైపు ఎగురుతుందంట. మళ్ళీ ఇదేంటి క్యాట్ ఫిడిల్ వాయిస్ పెట్టి ఆవు ఏమొచ్చి 3 వైపు వెళ్ళడం ఏంటని చెప్పి మళ్ళీ నవ్వుకుంటాం. మళ్ళీ కోపం వచ్చి ఏంటి నవ్వుతుందా, నీకే నేలకోళం ఉందా, అక్కడ కౌ ఏమొచ్చి 3 వైపు పంపిస్తారు అంటే 3 వైపు పంపిస్తుంటే మన మీదకే పంపిస్తారు, మనం నాశనం అయిపోతాము, అమ్మమ్మ భయపడిపోతారు, మీరు వెంటనే వేరే ఇంకోటి చదవండి అని చెప్తాడు. ఇంకోటి దాని చదువులో హంప్టీ డంప్టీ శాట్ అనే వాళ్ళని ఒక పోమ్ వస్తుంది. హంప్టీ డంప్టీ ఫేస్ హెడ్ ఎలా ఉంటుంది, చాలా ఎగ్ షేప్ లో చాలా పెద్దగా ఉంటది. మరి థింక్ ట్యాంక్ ఒక ఫేస్ కూడా అలాగే ఉంటది. వెంటనే భయపడిపోతాడు. హంప్టీ డంప్టీ శాట్ అనే వాళ్ళు అని అతను పడిపోతారు కదా, అతను పడినప్పుడు హెడ్ విరిగిపోద్ది ఆ పోమ్ లో. ఆ పోమ్ వచ్చి ఏమనుకుంటాడంటే అమ్మో అత్తలో ఉన్న మనుషులు నన్ను కనిపెట్టారు, నేను మార్స్ లో నుంచి అత్తని చంపడానికి బృందాన్ని తీసుకొచ్చానన్న వాళ్ళు కనిపెట్టారు, అమ్మో నన్ను నా మీద అటాక్ చేస్తారు, నేను ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళ అంచెలందరికీ చెప్తారు. అప్పటికప్పుడే వెంటనే మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, అత్తని మీరు ఏమి చేయొద్దు, మనం మంచి పని చేసాం ఆ బుక్ చదవడం వల్ల మనకి ఇంత అపరాధం ఉందని మనకు తెలిసింది, మీరు వెంటనే పైకి వచ్చేయండి, మనం వెంటనే ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాము అని చెప్తాడు. ఇంక వెంటనే ఆ విధంగా ఆ బుక్ అనేది, ఆ రైమింగ్ బుక్ మదర్ గూస్ అనే బుక్ ద్వారా అర్త్ అనేది సేవ్ అయింది మన ఒక థింక్ ట్యాంక్ ఒక కుట్ర నుంచి. సో ఫైనల్ గా ఈ థింక్ ట్యాంక్ అన్నప్పుడు చాలా దూరంగా ఒక 100 మైల్స్, ఒక చాలా లాంగ్ డిస్టెన్స్, ఒక 100 మైల్స్ దూరంగా ఎక్కడికో వెళ్ళిపోతాడు. తర్వాత అతని ప్లేస్ లో నూడిల్స్ రీప్లేస్ అవుతాడు చీఫ్ గా. అది లెసన్. ఈ విధంగా బుక్ అనేది అతను సేవ్ అయింది. ఈ ఒక లెసన్ మెయిన్ థీమ్ ఏంటంటే ఆఫ్ నాలెడ్జ్ తో ఉంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇతనికి ఆఫ్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఎప్పుడు కూడా నాలెడ్జ్ అనేది ఉండాలి అనే ఒక మెయిన్ ఒక కంటెంట్ ని ఈ యొక్క లెసన్ ద్వారా మనం
తెలుసుకున్నాం. వెంటనే ఇలా అయిపోద్ది, వెంటనే నాటకం అంటే తెర అనేది మూసుకుపోద్ది. ఇది నాటకం వేస్తారు, ఇలాగా ఫ్యూచర్ కోసం చెప్తారు. 2041 సెంచరీలో ఉండి వీళ్ళు 2040 లో జరుగుతుంది, జస్ట్ ఒక నాటకం వేస్తారు, ఒక ఫిక్షనల్ స్టోరీ, ఒక సైన్స్ ఫిక్షన్. ఇదమ్మ లెసన్. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెసన్. థ్యాంక్ యూ.